Hello everyone, నేను మీ ఎస్ఎస్. టుడేస్ లెసన్ హిస్టరీ 5th చాప్టర్ వెన్ పీపుల్ రెబెల్ 1857 అండ్ ఆఫ్టర్. 1857 ప్రజా తిరుగుబాటు అనంతర పరిణామాలు. Policies and the people. In the previous chapters, you looked at the policies of the East India Company and the effect they had on different people. Kings, queens, peasants, landlords, tribals, soldiers were all affected in different ways. You have also seen how people resist policies and actions that harm their interests or go against their sentiments. ప్రజల విధానాలు. మునుపటి అధ్యాయాలలో మనం ఈస్ట్ ఇండియా కంపెనీ విధానాలు, వివిధ వర్గాల ప్రజలపై వాటి ప్రభావం తెలుసుకున్నాము. రాజులు, రాణులు, రైతులు, భూస్వాములు, గిరిజనులు, సైనికులు మొదలైన వారందరూ అనేక రకాలుగా ప్రభావితమయ్యారు. ప్రజలు తమ ప్రయోజనాలకు హానికరమైన వారి మనోభావాలకు వ్యతిరేకంగా ఉండే అంశాలను, చర్యలను ఎలా వ్యతిరేకిస్తారో ఇంతకు ముందే మనం తెలుసుకున్నాం. Nawabs lost their power. Since the mid-18th century, Nawabs and Rajas had seen their power erode. They had gradually lost their authority and honor. Residents had been stationed in many courts. The freedom of the rulers reduced. Their armed force disbanded, and their revenues and territories taken away by stages. నవాబు తమ అధికారాన్ని కోల్పోవటం. 18వ శతాబ్దం మధ్యకాలం నుండి నవాబులు, రాజులు ఆధిపత్యం బలహీనపడటం చూశాం. వారు క్రమంగా తమ ఆధిపత్యాన్ని, గౌరవాన్ని కోల్పోయారు. చాలా ఆస్థానాలలో బ్రిటిష్ రాజప్రతినిధులు నియమింపబడ్డారు. పాలకుల స్వేచ్ఛ హరించబడింది. వారి సాయుధ దళాలను రద్దు చేశారు. అంతేకాకుండా వారి ఆదాయాలు, భూభాగాలు దశలవారీగా తగ్గించబడ్డాయి. Many ruling families tried to negotiate with the company to protect their interests. For example, Rani Lakshmibai of Jhansi wanted the company to recognize her adopted son as the heir to the kingdom after the death of her husband. అనేక రాజకుటుంబాలు వారి ప్రయోజనాలను రక్షించుకోవటానికి కంపెనీతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించారు. ఉదాహరణకు, ఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి తన భర్త మరణించిన తర్వాత తన దత్తపుత్రుడిని తన రాజ్యానికి వారసునిగా గుర్తించాలని కంపెనీని కోరింది. The adopted son of Peshwa Bajirao too pleaded that he be given his father's pension when the latter died. However, the company, confident of its superiority and military powers, turned down these pleas. పీష్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడైన నానాసాహెబ్ తన తండ్రి మరణానంతరం తన తండ్రికి రావలసిన పింఛనును తనకు ఇవ్వవలసిందిగా అభ్యర్థించాడు. కంపెనీ తన ఆధిక్యత, సైనిక శక్తి మీద ఉన్న అపారమైన నమ్మకం కారణంగా వారి అభ్యర్థనను తిరస్కరించింది. అవధ్ వాజ్ వన్ ఆఫ్ ద లాస్ట్ టెరిటరీస్ టు బి annexed. In 1801, a subsidiary alliance was imposed on Awadh, and in 1856 it was taken over. Governor General Dalhousie declared that the territory was being misgoverned and British rule was needed to ensure proper administration. విలీనం చేసుకున్న భూభాగాలలో అవధ్ చివరిది. 1801లో అవధ్పై సైన్య సహకార పద్ధతి బలవంతంగా రుద్ది దానిని 1856లో స్వాధీనం చేసుకున్నారు. ఆయా ప్రాంతాలలో పరిపాలన సక్రమంగా లేదని, సరైన పరిపాలన జరగాలంటే బ్రిటిష్ పాలన అవసరమని గవర్నర్ జనరల్ డల్హౌసీ ప్రకటించాడు.
The company even began to plan how to bring the Mughal dynasty to an end. The name of the Mughal kings was removed from the coins maintained by the company. In 1849, Governor General Dalhousie announced that after the death of Bahadur Shah Jafar, the family of the king would be shifted out the Red Fort and given another place in Delhi to reside in. In 1856, Governor General Canning decided that Bahadur Shah Jafar would be the last Mughal king, and after his death, none of his descendants would be recognized as kings. They would just be called princes. మొఘలాయి వంశాన్ని ఎలా అంతం చేయాలా అని కంపెనీ పథకాలు వేయటం ప్రారంభించింది. కంపెనీ ముద్రించే నాణేలపైన మొఘల్ రాజుల పేరు తొలగించబడింది. బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ 1849లో ప్రకటించాడు. బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని, అతని మరణానంతరం అతని వారసులెవరూ రాజులుగా గుర్తించటం జరగదని, వారికి కేవలం యువరాజుగా మాత్రమే పిలవటం జరుగుతుందని 1856లో గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించాడు. The peasants and the Sipais. The peasants and the Sipais. In the countryside, peasants and jamindars resented the high taxes and the rigid methods of revenue collection. Many failed to pay back their loans to the moneylenders and gradually lost their lands they had tilled for generations. రైతులు, సిపాయిలు. గ్రామీణ ప్రాంత రైతులు, జమీందారులు అధిక పన్నులను, కఠినమైన పన్ను వసూలు విధానాలను నిరసించారు. చాలామంది తమ రుణాలను వడ్డీ వ్యాపారస్తులకు తిరిగి చెల్లించలేకపోయారు. దీని ఫలితంగా తరతరాలుగా తాము సాగు చేస్తున్న భూమిని కోల్పోయారు. The Indian Sipais in the employ of the company also had reasons for discontent. They were unhappy about their pay, allowances, and conditions of service. Some of the new rules, moreover, violated their religious sensibilities and beliefs. Some of the new rules, moreover, violated their religious sensibilities and beliefs. Did you know that in those days many people in the country believed that if they crossed the sea, they would lose their religion and caste? కంపెనీ ఉద్యోగస్తులైన భారతీయ సైనికులు సైతం అసంతృప్తిగా ఉండుటకు కారణాలు ఉన్నాయి. వారి వేతనాలు, భత్యాలు, ఉద్యోగ నిబంధనలకు సంబంధించి వారు అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాక నూతన పరిపాలనా అంశాలు వారి మతపరమైన సున్నిత అంశాలను, నమ్మకాలను ఉల్లంఘించాయి. చాలామంది ప్రజలు ఆ రోజులలో సముద్రాన్ని దాటితే తమ మతాన్ని, కులాన్ని కోల్పోతామని భావించేవారు. So when in 1824 the Sipais were told to go to Burma by the sea route to fight for the company, they refused to follow the order. Though they agreed to go by the land route, they were severely punished, and since the issue did not die down, in 1856 the company passed a new law which stated that every new person who took up employment in the company's army had to agree to serve overseas if required. 1824లో కొంతమంది సైనికులను కంపెనీ తరపున పోరాడటానికి సముద్ర మార్గం ద్వారా బర్మాకు వెళ్ళమని అన్నప్పుడు భూమార్గం ద్వారా వెళ్ళటానికి అంగీకరించారు, కానీ సముద్ర మార్గం ద్వారా వెళ్ళుటకు నిరాకరించారు.
బర్మా అనగా ఇప్పుడు ఉన్న మయన్మార్. దీని కారణంగా వీరు కఠినంగా శిక్షించబడ్డారు. కానీ ఆ సమస్య అంతటితో పరిష్కరించబడలేదు. ఎవరైనా కొత్త వ్యక్తి కంపెనీ సైన్యంలో ఉద్యోగం చేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర మార్గంలో వెళ్ళడానికి అంగీకరించాలని 1856లో కంపెనీ ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. సిపాయిస్ ఆల్సో రియాక్టెడ్ టు వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఇన్ ద countryside. Many of them were peasants and had families living in the villages, so the anger of the peasants quickly spread among the sipais. గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న విషయాలపై కూడా సైనికులు ప్రతిస్పందించటం ప్రారంభించారు. వారిలో చాలామంది గ్రామీణ రైతు కుటుంబాల నేపథ్యం కలిగిన వారు. దీని కారణంగా రైతుల ఆగ్రహం సిపాయిలలో కూడా వేగంగా వ్యాపించింది. Responses to reforms. The British believed that India's society had to be reformed. Laws were passed to stop the practice of sati and to encourage the remarriage of widows. English language education was actively promoted. After 1830, the company allowed Christian missionaries to function freely in its domain and even own land and property. సంస్కరణలకు ఎలా స్పందించారు? భారతీయ సమాజం సంస్కరించబడాలని బ్రిటిష్ వారు భావించారు. సతీ సహగమనాన్ని నిషేధించటంతో పాటు వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ చట్టాలను చేశారు. ఆంగ్ల భాషా బోధనను అధికంగా ప్రోత్సహించారు. 1830 తర్వాత క్రైస్తవ మిషనరీలకు భూములను, ఆస్తులను కేటాయించి వాటి కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతించారు. In 1850, a new law was passed to make conversion to Christianity easier. This law allowed an Indian who had converted to Christianity to inherit the property of his ancestors. Many Indians began to feel that the British were destroying their religion, their social customs, and their ట్రెడిషనల్ వే ఆఫ్ లైఫ్. 1800 క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ 1850లో ఒక కొత్త చట్టాన్ని కూడా చేశారు. ఈ చట్టం క్రైస్తవ మతంలోకి మారిన భారతీయులకు తమ పూర్వీకుల నుండి వచ్చిన వారసత్వపు ఆస్తిని పొందే వీలు కల్పించింది. తమ మతాన్ని, తమ మత విశ్వాసాలను, ఆచారాలను బ్రిటిష్ వారు నాశనం చేస్తున్నారనే భావన ఎక్కువ మంది భారతీయులలో మొదలయ్యింది. There were of course other Indians who wanted to change existing social practices. You will read about these reformers and reform movements in chapter 6. అయితే ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాలను రూపుమాపాలనుకునే భారతీయులు కూడా ఉన్నారు. అలాంటి సంస్కర్తలను గురించి, సంస్కరణోద్యమాలను గురించి 6వ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం. త్రూ ద ఐస్ ఆఫ్ ద పీపుల్. ప్రజల దృష్టిలో బ్రిటిష్ పాలన. టు గెట్ ఏ glimpse of what people were thinking those days about British rule. Study sources 1 and 2. ఆనాటి బ్రిటిష్ పాలన గురించి ప్రజల ఆలోచన ఎలా ఉందో ఈ క్రింది 2 ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. The list of 84 rules given here are excerpts from the book Maja Pravas, written by Vishnu Bhatt Godse, Brahman from village in Maharashtra. He and his uncle had sent out to attend a yajna being organized in Mathura. Vishnu Bhatt
writes that they met some Sipais on the way who told them that they should not proceed on the journey because a massive upheaval was going to break out in 3 days, the Sipais said. మహారాష్ట్రలోని ఒక గ్రామానికి చెందిన బ్రాహ్మణుడు విష్ణుభట్ గాడ్సే వ్రాసిన మాజా ప్రవాస్లోని కొన్ని అంశాలు ఇక్కడ ఇవ్వబడినాయి. గాడ్సే అతని మామయ్య మథురాలో నివసిస్తున్న ఒక యజ్ఞంలో పాల్గొనడానికి బయలుదేరారు. దారిలో వారిని కలిసిన కొంతమంది సైనికులు ముందుకు వెళ్ళవద్దని, 3 రోజుల్లో ఒక పెద్ద తిరుగుబాటు జరగబోతుందని తమకు చెప్పారని విష్ణుభట్ తన పుస్తకంలో రాశారు. The English were determined to wipe out the religions of the Hindus and the Muslims. They had made a list of 84 rules and announced these in gathering of all big kings and princes in Calcutta. They said that the kings refused to accept these rules and warned the English of dire consequence and massive upheaval if these are implemented, that the kings all returned to their capitals in great anger. All the big people began making plans. A date was fixed for the war of religion, and the secret plan had been circulated from the cantonment in Meerut by letters sent to different cantonments. హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిష్ వారు 84 నియమాలతో ఒక జాబితాను తయారు చేసి కలకత్తాలో సమావేశమైన రాజులు, యువరాజుల సమావేశంలో ప్రకటించారు. అయితే ఆ రాజులు ఆ నియమాలను పాటించడాన్ని వ్యతిరేకించారు. ఈ నియమాలను అమలు చేస్తే పెద్ద ఎత్తున తిరుగుబాటును ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించి విపరీతమైన ఆగ్రహావేశాలతో తమ రాజ్యాలకు తిరిగి వెళ్లారని, వారు తిరుగుబాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారని ఆ సైనికులు చెప్పారు. తమ మతాన్ని రక్షించుకోవడానికి చేసే తిరుగుబాటుకి తేదీని కూడా నిర్ణయించారని, మీరట్లోని సైనిక శిబిరం నుంచి మిగతా సైనిక శిబిరాలకు కూడా ఆ రహస్య సమాచారాన్ని చేరవేశారని చెప్పారు. విష్ణుభట్ గాడ్సే మాజా ప్రవాస్ 23-24 పేజీల నుండి ఈ అంశాన్ని తీసుకోబడింది. There was soon excitement in every regiment. Another account we have from those days are the memories of Subedar Sitaram Pandey. Sitaram Pandey was recruited in 1812 as a Sipahi in the Bengal Native Army. He served the English for 48 years and retired in 1860. He helped the British to suppress the rebellion, though his own son was a rebel and was killed by the British in front of his eyes. On retirement, he was persuaded by his commanding officer Norgate to write his memories. He completed the writing in 1861 in Awadhi, and Norgate translated into English and had it published under the title From Sipahi to Subedar. ప్రతి సైనిక పటాలంలో చెలరేగిన ఉద్వేగం. మనకు లభించిన మరియొక ఆధారం సుబేదార్ సీతారాం పాండే జ్ఞాపకాలు. పాండే 1812లో స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమింపబడ్డాడు. బ్రిటిష్ వారికి 48 సంవత్సరాలు సేవ చేసి
1860లో పదవీ విరమణ చేశాడు. తన కుమారుడు తిరుగుబాటు ఉద్యమంలో పాల్గొని తన కళ్ళ ముందే చంపబడిన ఆ ఉద్యమాన్ని అణిచివేయటంలో బ్రిటిష్ వారికే అనుకూలంగా పనిచేశాడు. పదవీ విరమణ తర్వాత తన అనుభవాలను వ్రాయడానికి కమాండింగ్ అధికారి అయిన నార్గెట్ పాండేను ఒప్పించారు. అవధీ భాషలో రాసిన ఆ పుస్తక రచన 1861లో పూర్తయింది. దానిని నార్గెట్ ఆంగ్లంలోకి అనువదించారు. సిపాయి నుండి సుబేదార్ వరకు అనే శీర్షికతో ఈ పుస్తకం ప్రచురించబడింది. Here is an except from what Sitaram Pandey wrote. It is many humble opinion that Here is an except from what Sitaram Pandey wrote. It is my humble opinion that this sieging of Awadh filled the minds of the Sipahi with distrust and led them to plot against the government. Agents of the Nawab of Awadh and also of the King of Delhi were sent all over India to discover the temper of the army. They worked upon the feelings of Sipahis, telling them how treacherously the foreigners had behaved towards their king. They invented 10,000 lies and promises to persuade the soldiers to mutiny and turned against their masters. The English, with the object of restoring the Emperor of Delhi to the throne, they maintained that this was wholly within the army's power if the soldiers would only act together and do as they were advised. అవత్తును సీతారాం పాండే రాసిన ఆ పుస్తకంలోని ఒక భాగం ఇక్కడ ఇవ్వబడింది. అవత్తును బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకోవడం వలన సిపాయిలలో అశాంతి నెలకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్ర చేయడానికి దోహదం చేసిందని నా ప్రగాఢమైన అభిప్రాయం. సైన్యం యొక్క ఆగ్రహాన్ని అంచనా వేయటానికి అవధ్ నవాబు, ఢిల్లీ సుల్తాన్ ప్రతినిధులు భారతదేశం అంతటా పంపబడ్డారు. విదేశీయులు తమ రాజుల పట్ల ఎంత క్రూరంగా ప్రవర్తించారో వివరిస్తూ సైనికుల మనోభావాలను ప్రభావితం చేశారు. తమ రాజుకు అనుకూలంగా మారటానికి విదేశీయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడానికి 10,000 అసత్యాలను సృష్టించి వాగ్దానాలతో వాళ్లను ఒప్పించారు. ఈ తిరుగుబాటు ముఖ్య లక్ష్యం బ్రిటిష్ వారిని ఎదిరించటం, ఢిల్లీ చక్రవర్తిని తిరిగి సింహాసనం ఎక్కించటం. ఈ తిరుగుబాటు కేవలం సిపాయిలు మాత్రమే చేయగలరని, తమ సూచనలకు అనుగుణంగా సైనికులు అందరూ కలసికట్టుగా పనిచేస్తే ఇది సాధ్యమవుతుందని సిపాయిలకు చెప్పారు. It chanced that about this time the Sarkar sent parties of men from each regiment to different garrisons for instructions in the use of a new rifle. These men performed the new drill for some time until a report got about by some men or the other that the cartridge used for these new rifles were grazed with the fat of cows and pigs. The men from our regiment wrote to others in the regiment telling them about this, and there was soon excitement in every regiment. Some men pointed out that in 40 years' service nothing had ever been done by the
Sarkar to insult their religions. But as I have already mentioned, the Sipahis' minds had been inflamed by the seizures of Awadh. ఈ సమయంలోనే ప్రభుత్వం వేర్వేరు దళాలకు చెందిన సిపాయిలకు తుపాకులను వాడటంలో తర్ఫీదు ఇవ్వడానికి వేర్వేరు శిబిరాలకు పంపటం జరిగింది. ఈ తుపాకులలో వాడే తూటాలు ఆవు, పంది కొవ్వుతో తయారు చేయబడ్డాయని వదంతి వ్యాపించే వరకు ఈ శిక్షణా శిబిరాలు బాగానే నడిచాయి. మా శిబిరంలో కొంతమంది సిపాయిలు వేరే శిబిరాలలోని సిపాయిలకు ఉత్తరాలు రాయటంతో మిగతా శిబిరాలలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కొంతమంది సిపాయిలు తమ 40 సంవత్సరాల అనుభవంలో ప్రభుత్వం తమ మతాన్ని కించపరుస్తూ ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదని భావించారు. దానికి తోడు నేను ముందర చెప్పినట్లుగా అవధ్ను ఆక్రమించుకోవడంతో సిపాయిలలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. దీనికోసం కాచుకొని ఉన్న కొంతమంది వ్యక్తులు తమందరినీ క్రైస్తవ మతంలోకి మార్చాలనే లక్ష్యంతోనే ఈ తూటాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ తూటాలను వాడితే హిందూ, ముస్లిం సిపాయిలు అపవిత్రం అవుతారని నూరిపోశారు. గతంలో ఎన్నడూ లేని The Colonel Sahib was of the opinion that the excitement, which even he could not fail to see, would pass off as it had done before, and he recommended me to go to my home. గతంలో ఎప్పుడూ లేని ఉద్రిక్తత వాతావరణం ఏర్పడినందున గతంలో లాగానే అది సమసిపోతుందని భావించిన మా కల్నల్ సాహెబ్ నన్ను ఇంటికి వెళ్ళమని సూచించాడు. సీతారాం పాండే 'సిపాయి నుండి సుబేదార్ వరకు' అనే పుస్తకం నుండి పేజీలు 162, 163 నుండి తీసుకోబడినది. Thank you for watching.